హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. విలేజ్ సెక్రటరీ వెళ్ళి హీరోయిన్ ని నిద్రలేపుతూ ఉంది. సారీ, మీకు ఇక్కడ వసతులు కాస్త తక్కువగా ఉంటాయి. నేను ఉదయం ఇక్కడికి వచ్చేసరికి లీవు తలుపు దగ్గర నుంచుని రాత్రంతా మీకు కాపలాగా నిలబడుకుని ఉన్నాడు. డోర్ లాక్ పడలేదని చెప్పాడు. పాపం రాత్రంతా తను నిద్రపోకుండా మీకు కాపలాగా ఉన్నాడు. మీరు వెళ్లే ముందు అతనికి కూడా మంచి ఫుడ్ కొనిద్దామని అనుకున్నాను. కానీ క్యాంటీన్ నుండి తిరిగి వచ్చాక చూస్తే అతను ఇక్కడ లేడు. వాళ్ళ మామయ్య వచ్చి అతన్ని పనికి లాక్కుని వెళ్ళిపోయాడంట. వాళ్ళ అంత దూరం వెళ్ళుండే అవకాశం లేదు. మనం వెంటనే వెళ్ళి అతన్ని పట్టుకుందాము అనేసి ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడేమో మనకి హీరోని చూపిస్తున్నారు. మర్యాదగా నాతో రా, మనం పనికి వెళ్దాము అనేసి అంకుల్ హీరోని లాగుతూ ఉంటే హీరో ఏమో ఒక్క అంగుళం కూడా కదలడం లేదు. లీవుని స్కూల్ కి వెళ్ళనివ్వండి, అతను సంపాదించే డబ్బులంతా మీరే తీసుకున్నారు కదా, ఇంకా ఎందుకు ఇలా వాడిని ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి వాడిని వదలండి అని ఆంటీ బ్రతిమలాడుతూ ఉంటే అంకుల్ తనని పక్కకు తోసేస్తున్నాడు. అది చూసి హీరోకి కోపం వస్తూ ఉంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ అక్కడికి వస్తూ ఉంది. నేను లీవుని సిటీకి తీసుకుని వెళ్లి పై చదువులు చదివిస్తానని అంటూ ఉంటే అంకుల్ దానికి ఒప్పుకోవడం లేదు. మీకు ఎంత డబ్బులు కావాలి? చదువుకి వాల్యూ లేదని మీరు అనుకుంటున్నారు, కానీ తన తలరాత్రిని మార్చుకోవడానికి చదువే ఒక మంచి మార్గం అని లీవు అనుకుంటున్నాడు. పైగా ఇతన్ని మా నాన్న ఎంచుకున్నాడు. అతని జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని అడుగుతూ ఉంది. కానీ దానికి కూడా అతను ఒప్పుకోవడం లేదు. నువ్వు వెళ్ళిపోతే అతని జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటున్నావా? మీ దగ్గర డబ్బుంటే చాలా, నా ఇంట్లో నుండి ఏమైనా తీసుకుని వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నారా అని అరుస్తూ ఉంటే నేను నిజంగా అతన్ని తీసుకుని వెళ్ళాలి అని అనుకోనుంటే అసలు మీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. నేను ఆల్రెడీ మా తో దీని గురించి మాట్లాడేశాను. ఆ కాంట్రాక్ట్ ని చదివితే మీకే దీని గురించి బాగా అర్థమవుతుంది. ఆ బ్యాంక్ లో మిగులున్న డబ్బులు కూడా నేను తీసుకుని వెళ్ళిపోతాను. పైగా అనుమతి లేకుండా మీరు అకౌంట్ నుండి చాలా డబ్బులు విత్డ్రా చేసేశారు. అది మాత్రమే కాకుండా తాత ఆస్తిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పైగా ఈ అబ్బాయిని చదవనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. నాకు అవసరమైతే నేను పోలీసుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాను అని అంటూ ఉంటే ఆ మాటలు విని అంకుల్ భయపడిపోతున్నాడు. లీవు 1 సంవత్సరం పాటు కష్టపడి సంపాదించే మొత్తాన్ని నేను ఒకేసారి చెల్లిస్తానని హీరోయిన్ అంటూ ఉంది. నాకు 30,000 సరిపోవు, నేను మా ఇంటిని కూడా బాగు చేయించుకోవాలి, నాకు 50,000 కావాలని అడుగుతున్నాడు. సరే, నేను లాయర్ తో మాట్లాడుకుంటాను అనేసి హీరోయిన్ తన ఫోన్ ని బయటకు తీస్తూ ఉంటే నాకు 30,000 సరిపోతుందని అంటున్నాడు. జీనా విలేజ్ సెక్రటరీని పిలిచి 4 పెద్ద మనుషుల్ని రమ్మని చెప్పండి, రేపు సాక్ష్యానికి పనికొస్తారు అనేసి అక్కడి నుండి పంపిస్తూ ఉంది. ఆ తర్వాత లీవుని సామాన్లు సర్దుకోమని చెప్పేసి హీరో రూమ్ లోకి వచ్చి చూస్తూ ఉంది. ఇందాక అడగడం మర్చిపోయాను, నువ్వు నాతో పాటు సిటీకి వచ్చి చదువుకోవడానికి నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే నేను ఖచ్చితంగా మీ డబ్బులు తిరిగిచ్చేస్తానని అంటున్నాడు. సరే సరే, అప్పుడు వడ్డీతో పాటు ఇద్దులేని అంటూ ఉంటే వడ్డీతో కలిపి ఎంత అవుతుంది అని అమాయకంగా అడుగుతున్నాడు. నేనేదో ఊరికే అన్నాను, నాకు డబ్బులు తిరిగిచ్చే బదులు నువ్వు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకో, నాకు అది చాలు. ఇప్పుడు హీరో తన లగేజ్ ని తీసుకుని వెళ్లి కారులో పెడుతున్నాడు. అంతలో ఆంటీ హీరో దగ్గరికి వచ్చి ఒక బ్యాగ్ తో పాటు కొంత డబ్బుని కూడా ఇస్తూ ఉంది. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడికి రాకు అనేసి ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంది. పాపం వాళ్ళ ఆంటీ మంచి ఆవిడలానే ఉంది, కానీ హీరోకి సహాయం చేసే స్థితిలో ఆవిడ లేదు. ఆ బ్యాగ్ లో హీరో తాతతో కలిసి తీసుకున్న ఫోటో కూడా ఉంది. అదంతా చూసి హీరోకి కాస్త బాధగా ఉంది. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి అనేసి అడవిలోకి పరుగులు తీస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో హీరోయిన్ కి కూడా అర్థం కావడం లేదు. అతను నేరుగా వాళ్ళ తాత సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ తాతకి దండం పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. హీరో చిన్నప్పుడు తాత తనతో నీ జీవితం నాలా ఉండకూడదు, నువ్వు బాగా చదువుకొని ఈ కొండ మీద నుండి కిందికి వెళ్ళిపోవాలి, నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉండాలని చెప్పి ఉంటాడు. దాని గురించి తలుచుకుంటూ హీరో తాతకి దండం పెట్టుకుంటున్నాడు. ఆ తర్వాత వేగంగా కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కానీ హీరోయిన్ ఏమో బాగా నిద్రపోతూ ఉంది. తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనకి ఎండ తగలకుండా అడ్డంగా నిలబడుకొని ఉన్నాడు. కాసేపటి తర్వాత హీరోయిన్ నిద్రలేస్తూ ఉంది. నువ్వు రాగానే నన్ను లేపొచ్చు కదా అని అడుగుతూ ఉంటే హీరో సమాధానం ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. సరే, లోపలికి రా అని పిలుస్తూ ఉంది. కానీ హీరో కాళ్ళకి బురద ఉండడంతో తన కాళ్ళని తుడుచుకుంటున్నాడు. ఆల్రెడీ నా షూకి కూడా బురదంటుకుంది. పైగా కారు కూడా మురికిగానే ఉంది. రేపు ఎలాగో వాటర్ వాషింగ్ కి ఇచ్చేస్తాను అని చెప్పి అతన్ని లోపలికి రమ్మని పిలుస్తూ ఉంది. హీరోకి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా తెలియడం లేదు. ఎలాగోలాగా కష్టపడి సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాడు. నీ నుదుటి మీద దుమ్ముంది, తుడుచుకో అనేసి హీరోయిన్ ఒక టిష్యూ ఇస్తూ ఉంది. హీరో తలలో డస్ట్ ఉండడం చూసి హీరోయిన్ తుడుస్తూ ఉంది. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతున్నారు. అలా రాత్రైపోతూ ఉంది. నీకు ఆకలిగా ఉందా, ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటే లేదు, నాకు ఆకలిగా లేదని అంటున్నాడు. కానీ నాకు ఆకలిగా ఉంది అనేసి ఒక స్టోర్ లోకి వెళ్లి బ్రెడ్ కొనుక్కొని వచ్చి తింటున్నారు. ఆ సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తూ ఉంది. నేను ఈ రోజు నీ ఇంటికి వెళ్ళాను, నువ్వు అక్కడి నుండి వచ్చి 2 రోజులైనట్టు కనిపించడం లేదు, నీ వస్తువులు కూడా అక్కడేం లేవు. లేదమ్మా, మా ఇద్దరికి మధ్య సెట్ కావడం లేదు, మేమిద్దరము విడాకులు తీసుకోబోతున్నామని అంటూ ఉంది.
విడాకులు విడాకులు అని ఇదివరకే చాలా సార్లు చెప్పావు. ఈసారి ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఈసారి విడాకులు నేను అడగలేదమ్మా, ఆయనే ఇస్తున్నాడని అంటూ ఉంది. అతనికి నచ్చకపోతే డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడా? ఇంతకీ నువ్వెక్కడున్నావని అడుగుతూ ఉంటే, నేను విలేజ్ నుండి రిటర్న్ అవుతున్నాను అనేసి నాన్నకొకసారి ఫోన్ ఇవ్వమని చెప్పి హీరో గురించిన స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఆ మాటలు విని అమ్మకి పిచ్చి కోపం వస్తూ ఉంది. నీకే డైవర్స్ అవ్వబోతూ ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఇదంతా అవసరమా అని అరుస్తూ ఉంది. నేను చేయకపోతే ఇదంతా ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు నేను వైఫ్ని కూడా కాదు. మరి అలాంటప్పుడు ఇదంతా అతనెందుకు చూసుకుంటాడు? లేకపోతే మీరేమైనా ఇతన్ని చూసుకుంటారా అని అడుగుతూ ఉంటే, ముందు నీ గురించి ఆలోచించు, తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించవచ్చు అని అమ్మ అరుస్తూ ఉంది. నేను బాగానే ఉన్నాను, మీరే కదా ఈ అబ్బాయికి స్పాన్సర్షిప్ చేశారు. మీరు అలా చేసి ఉండకపోతే ఇప్పుడు నేనెందుకు ఇలా చేస్తాను? ఏంటి మా మీద నిందలేస్తున్నావు? మీరిద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ఆ నిందలు మా మీద తోస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, అవును ఇదంతా నా తప్పే, నేనే ఇదంతా కావాలని చేసుకున్నాను, ఈ అబ్బాయిని నేనే కదా తీసుకొచ్చాను, కాబట్టి నేనే చూసుకుంటాను, మీరు దీని గురించి ఏం బాధపడకండి అనేసి కాల్ కట్ చేస్తూ ఉంది. ఆ మాటలు విని హీరోకి కాస్త బాధగానే ఉంది, కానీ ఏం విననట్టు సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మా ఇంటికి వెళ్దాము అనేసి హీరోని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంది. హీరో ఏమో లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాడు. ఇదిగో ఈ చెప్పులేసుకుని లోపలికి రా, నీకు నచ్చిన దగ్గర కూర్చో అనేసి హీరోయిన్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతూ ఉంది. హీరో ఏమో తన షూని బయట విడిచిపెట్టేసి లోపలికి వచ్చి నిలబడుకునే ఉన్నాడు. ఎందుకు అలా నిలబడుకుని ఉన్నావు? బ్యాగ్ అక్కడ పెట్టేసి వచ్చి కూర్చో అని అంటూ ఉంది. హీరోకి వాటర్ ఇవ్వడానికి వస్తూ తన కార్పెట్ బయట చెప్పులు విడిచిపెడుతూ ఉంది. అది హీరో గమనిస్తున్నాడు. అంతలో ఫుడ్ డెలివరీ అయి ఉంటుంది. దాన్ని తీసుకోవడం కోసం హీరోయిన్ అక్కడికి వెళ్ళగానే వెంటనే హీరో తన చెప్పుల్ని తీసి కార్పెట్ బయట పెడుతున్నాడు. హీరోకి బాగా ఆకలిగా ఉన్నట్టు ఉంది. తనకు నచ్చిన ఐటమ్స్ అన్ని తీసుకొని తింటున్నాడు. నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, మంచి వాతావరణంలో చదువుకుంటే నీకు కూడా మంచి మార్కులు వస్తాయి, అన్నీ నేనే చెప్తున్నానని అనుకోకు, నీకేమైనా ఐడియాలు ఉంటే చెప్పు, మనం దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుందామని అడుగుతూ ఉంటే, నాకు స్కూల్కి వెళ్తే అంతే చాలు అని లీవు అంటున్నాడు. స్కూల్కి వెళ్ళామా చదువుకున్నామా అని మాత్రమే కాకుండా నీకు స్పెషల్ గా ఒక గోల్ ఉండాలి, నువ్వు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటావని నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటే, ఖచ్చితంగా బాగా చదువుకుంటానని హీరో అంటున్నాడు. నేను ఫోన్లో కాస్త కఠినంగా మాట్లాడుంటాను, తప్పుగా అర్థం చేసుకోకు. లీవు, నీ వయసు ఎంత? ఒక 19 సంవత్సరాలు ఉంటాయా? అంతే కదా అని అడుగుతూ ఉంటే, అవును అన్నట్టుగా హీరో తల ఊపుతున్నాడు. అయితే ఇక మీదట నన్ను అక్క అని పిలువని అంటూ ఉంది. కానీ హీరోకి నోట్లో నుండి మాట రావడం లేదు. ఏం నన్ను అక్క అని పిలవలేవా అని అడుగుతూ ఉంటే, బాగా కష్టపడి అక్క అని పిలుస్తున్నాడు. ఆ తర్వాత హీరోకి రూమ్ అలానే బాత్రూమ్ అన్ని చూపిస్తూ ట్యాప్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తూ ఉంది. హీరో విలేజ్ నుండి వచ్చాడు కదా, తనకేం తెలియదు, అందుకే అన్ని దగ్గరుండి మరి నేర్పిస్తూ ఉంది. నా రూమ్ లో ఇంకొక బాత్రూమ్ ఉంది, నువ్వు ఈ బాత్రూమ్ వాడుకో, స్కూల్ ఓపెన్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, కాబట్టి కాస్త అడ్జస్ట్ అవ్వు, నీకేమైనా అవసరం అయితే నన్ను పిలువు అనేసి వెళ్ళిపోతూ ఉంది. అదంతా చూసి హీరోకి చాలా సంతోషంగా ఉంది. సోఫాలో కూర్చుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడేమో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ కి కాల్ చేసి అడుగుతూ ఉంది, నేను ఇతన్ని మా పేరెంట్స్ దగ్గర వదిలిపెడదాం అనుకున్నాను, కానీ మా డివోర్స్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయి కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది, అలా అయితే అతను ఈ 2 రోజులు నీ ఇంట్లోనే ఉండబోతున్నాడా, ఆ తర్వాత అతన్ని హాస్టల్లో జాయిన్ చేసేస్తావా అని అడుగుతూ ఉంది. అంతలో వాళ్ళ అమ్మ రాగానే ఫ్రెండ్ కాల్ కట్ చేసేస్తూ ఉంది. వాళ్ళ అమ్మేమో తనకి బ్లైండ్ డేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ఉన్నారు, కానీ తనకు అందులో ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మనకి హీరోయిన్ చూపిస్తున్నారు. అతను స్నానం చేసేసి తుడుచుకోకుండా డ్రెస్ వేసుకుంటున్నాడు. హీరోయిన్ వెంటనే ఒక టవల్ తెచ్చిచ్చి, ఇది నీకోసమే కొన్నాను, త్వరగా తుడుచుకో అనేసి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు రాత్రి అవుతూ ఉంది. హీరోయిన్ బాగా నిద్రపోతూ ఉంటే ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి. చూస్తే అది మన హీరోనే. అతనికి మోషన్స్ అవుతున్నట్టు ఉన్నాయి. హీరోయిన్ అది గమనించి, ఇక్కడ టాబ్లెట్ పెట్టాను, మర్చిపోకుండా వేసుకొని అంటూ ఉంది. హీరోకి ప్రతిదీ తనని అడగాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. సరే నేను వేసుకుంటానని అంటున్నాడు. హీరోయిన్ తాగే గ్లాస్ లో వాటర్ తాగడానికి కూడా హీరో ఇబ్బంది పడుతున్నాడు. ఆల్రెడీ తాగి పడేసిన డిస్పోజ్ గ్లాస్ ని మళ్ళీ మళ్ళీ కడిగి యూజ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. టాబ్లెట్ వేసుకున్నావా, కడుపు నొప్పి తగ్గిందా అని అడుగుతూ ఉంటే, ఆ పర్లేదు తగ్గిందని అంటున్నాడు. నీకేమైనా నచ్చకపోతే దాన్ని బలవంతంగా తినడానికి ప్రయత్నించకు. లేదు, నేను నిన్న చాలా ఎక్కువ ఐటమ్స్ తినేశాను, అందుకే ఇలా జరిగిందని అంటున్నాడు. సరే ఈ టాబ్లెట్ వేసుకో అనేసి సోఫాని గమనిస్తూ ఉంది. చెప్పడం మర్చిపోయాను, ఇది సోఫా మాత్రమే కాదు, సోఫా కమ్ బెడ్, ఇలా లాగితే ఇది బెడ్ అయిపోతుంది అని చూపిస్తూ ఉంటే ఇప్పుడే హీరోకి అర్థమవుతూ ఉంది. రాత్రంతా అలా ముడుచుకొని పడుకొని ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ బయట నుండి ఆర్డర్ చేసినట్టు ఉంది. అక్క, నాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం బాగా తెలుసు. ఓహో, అలా అయితే నీకు వంట చేయడం వచ్చా? ఇంట్లో వస్తువులు అన్నీ ఉన్నాయి, నీకేమైనా కావాలంటే చేసుకొని తిను, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, మీ అమ్మ కూడా నీలాగే చాలా అందంగా ఉంటుందేమో,
అని అడుగుతూ ఉంది. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, కనీసం మా అమ్మ ఫోటో కూడా చూడలేదు, ఓ సారీ అని అంటూ ఉంటే పర్లేదని హీరో అంటున్నాడు. కానీ హీరోని చూస్తుంటే హీరోయిన్ కి కాస్త బాధగా ఉంది. నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాతో షేర్ చేసుకోవచ్చు, ఒక కుటుంబంతో ఎలా అయితే నీ సమస్యల్ని పంచుకుంటావో అలానే నాతో కూడా షేర్ చేసుకోవచ్చు అని అంటూ ఉంది. కానీ నేను మీ డబ్బుల్ని తిరిగిచ్చేస్తాను, నువ్వు డబ్బుల గురించి ఆలోచించకు, చదువు మీద దృష్టి పెట్టు, ఆ తర్వాత డబ్బుల గురించి మాట్లాడుకుందాము, నాకు పెద్దగా ఆకలిగా లేదు, నేను ఫ్రూట్స్ కొనడానికి వెళ్తున్నాను, నీకేమైనా కావాలా అని అడుగుతూ ఉంటే నాకేం వద్దని అంటున్నాడు. సరే ఓకే అనేసి తను మార్కెట్ కి వెళ్లి ఫ్రూట్స్ తీసుకుని వస్తూ ఉంది. ఆ సమయంలో తను వాళ్ళ హస్బెండ్ కార్ ని గమనిస్తూ ఉంది. ఈయన ఇక్కడేం చేస్తున్నాడు అన్నట్టు చూస్తూ ఉంటే ఆయన పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ లోకి వెళ్తున్నారు. అదంతా చూసి హీరోయిన్ ఊరుకుంటుందా? నేరుగా వెళ్ళి వాళ్ళ ఎదురుగా కూర్చుంటూ ఉంది. నీకేం కావాలి అని అడుగుతూ ఉంటే నేనేం తింటానో నీకు తెలియదా అని అంటూ ఉంది. సరే ఓకే అనేసి తనకి ఇష్టమైన డిష్ ని ఆర్డర్ చేస్తున్నాడు. లేదు అది క్యాన్సిల్ చేయండి అనేసి వేరే డిష్ ఆర్డర్ చేసుకుంటుంది. నేను రాగానే ఎందుకు మీరిద్దరు మాట్లాడుకోవడం మానేశారు, మీరు కంటిన్యూ చేయండి అని అంటూ ఉంటే మేము జస్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. జీనా, నేను ఒకసారి మీ ఆఫీస్ కి వెళ్ళాను, కానీ మీరు అక్కడ లేరు, మీరు ఏమైనా సెలవులో ఉన్నారా అని అడుగుతూ ఉంది. సేమ్ అదే క్యూరియాసిటీతో అడుగుతున్నాను. లంచ్ కి మీరిద్దరే వచ్చారేంటి, మిగతా స్టాఫ్ ఏమైపోయారని అడుగుతూ ఉంది. ఎందుకు ఇలా వంకరగా మాట్లాడుతున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పని అంటున్నాడు. నేను జస్ట్ తినడానికే వచ్చాను అనగానే అతను వెంటనే హీరోయిన్ కి సర్వ్ చేస్తున్నాడు. నాకు మీరేం సర్వ్ చేయాల్సిన అవసరం లేదు, నేను పెట్టుకోగలనని అంటూ ఉంది. నా విషయాల్లో నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు. ఓహో, మీరు అదంతా ముందే చెప్పి ఉంటే ఇన్ని సంవత్సరాలు ఇద్దరం ఒకే కంపెనీలో కలిసి ఉండేవాళ్ళం కాదు కదా, నాకు మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను అనేసి ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. నాకు ఆకలిగా లేదు, ఇవన్నీ నువ్వే తిను అనేసి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.